ఒక అందమైన అడవిలో ఒక మంచి జింక ఉండేది. ఆ జింక చాలా మంచిది. అడవిలో ఉన్న ప్రతి జంతువుతో ప్రేమగా మాట్లాడేది. అదే అడవిలో ఒక తెలివైన కాకి కూడా ఉండేది. ఒకరోజు జింక మరియు కాకి కలుసుకున్నారు. కొన్ని రోజుల్లోనే వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరూ కలిసి అడవిలో తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. ఒకరోజు ఆ అడవికి ఒక నక్క వచ్చింది. జింకను చూసి నక్క మనసులో ఇలా అనుకుంది. ఈ జింకను ఎలా మోసం చేసి తినాలి? నక్క జింక దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. జింకా, నేను నీకు మంచి స్నేహితుడిని అవ్వాలి. దగ్గరలో ఒక పొలం ఉంది. అక్కడ చాలా రుచికరమైన గడ్డి ఉంది. జింకకు నక్క మాటలు నిజమని అనిపించింది. అది నక్కతో కలిసి ఆ పొలానికి వెళ్ళింది. కాని అక్కడ రైతు వేసిన వలలో జింక చిక్కుకుంది. జింక చాలా భయపడి ఏడవడం ప్రారంభించింది. అప్పుడే అక్కడికి జింక స్నేహితురాలు అయిన కాకి వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి వెంటనే ఒక ఉపాయం చెప్పింది. జింకా, నువ్వు చనిపోయినట్టు నటించు. రైతు వచ్చి వలను తీసేస్తాడు. కొద్దిసేపటికి రైతు అక్కడికి వచ్చాడు. జింక చనిపోయిందని అనుకుని వలను తీసేశాడు. అప్పుడే కాకి గట్టిగా కూసింది. జింక వెంటనే లేచి అడవిలోకి పరుగెత్తింది. రైతు కోపంతో కర్రను విసిరాడు. కాని అది నక్కకు తగిలింది. నక్క భయంతో అక్కడినుంచి పారిపోయింది. జింక తన ప్రాణం కాపాడిన కాకికి కృతజ్ఞతలు చెప్పింది. నీతి: నిజమైన స్నేహితులు ఎప్పుడూ మనకు సహాయం చేస్తారు.